మేమైతే దాక్కుంటాం మేడం మా ఆఫీస్లో మేమైతే ఇటు వచ్చండి, ఇటు బయటకు వచ్చండి, ఈ గదిలోకి వచ్చింది ఇటు వచ్చండి కూర్చోండి. కష్టాలు చూసి మేము బయటకు వస్తే మీరు ఏమైనా మాట్లాడుకుంటాం రాజా తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారమైన అయితే గౌరవంగా ఉంటుంది. ఓకేనా రాధాకృష్ణ చెడ్డి గారిని కలవటానికి ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన డిప్యూటీ మేయర్లు, వివిధ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మరి ముఖ్యంగా మా అమ్మాయి గారిని మర్చిపోయాను, మేయర్ గారిని క్షమించాలి. మరి వీరందరూ వచ్చారు. మరి వీరందరికీ కూడా మా యొక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఇప్పుడు రావడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి మేమందరం కూడా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి అందరం కూడా అనుకొని ఈరోజు రావడం జరిగింది. మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో మన శాసనసభ్యుల వారి సలహాలు సూచనలు తీసుకొని మా పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగర అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. మరి ఎన్నికలు అనేది పార్టీ వరకే, మరి అవన్నీ పక్క నుంచి ప్రతి ఒక్కరూ కూడా మరి ఎవరైతే మనందరం కూడా ప్రజాసేవ చేయడానికి మరి ముందుకు వచ్చాము, మరి ప్రతి ఒక్కరు కూడా నగర అభివృద్ధి విషయంలో మరి శాసనసభ్యుల వారి సలహాలు సూచనలు తీసుకొని మేమందరం కూడా నగర అభివృద్ధిలో ముందుకు వెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరి ఏలూరు అభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ నుంచి కూడా ఏలూరు అభివృద్ధి కోసం ఫస్ట్ టైం ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు, నేనే మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసి నేను రావడం జరిగింది. ఏ ఎమ్మెల్యే కూడా నేను చేసినట్టు పాదయాత్ర కూడా నాకు తెలిసి చేయలేదు, ప్రతి ఇంటికి కూడా 1 to 1 తిరగడం జరిగింది. ఇప్పుడు పార్టీతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమే. మీరు అభివృద్ధికి మరి మీరందరూ కూడా ఏదైతే మీకు ఇంకా 2 సంవత్సరాల పీరియడ్ ఉందో ఈ 2 సంవత్సరాలు కూడా మీరందరూ కూడా సహకరిస్తేనే, మీరు ప్రజలకు ఇచ్చిన మాట కూడా నెరవేరాలంటే మీరు సహకరిస్తేనే అవుతుంది. లేదు అనంటే మా నాయకులు ఒకటి మీ నాయకులు ఒకటి అనంటే అక్కడ అభివృద్ధి శూన్యం అవుతుంది, మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. నేను అలాగని ఏదో నా ఒత్తిడితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేనేమి చేయను. మీ ఒత్తుగా మీ అందరి సహకారం కూడా అందిస్తే ఏలూరు అభివృద్ధిలో ఏ
కార్పొరేషన్లో అయినా అందరూ కూడా ఉన్నప్పుడు కలిసిమెలిసి చేసుకున్నారు. ఏలూరు పట్టణం అభివృద్ధి చెందింది అనేది ఇట్టుగా మీకు కూడా మాట వస్తుంది, మాకు కూడా కీర్తి వస్తుంది. లేదు అబ్బాయి మాకు గొడవ కావాలి అనే దృక్పథంతో ఎవరు వెళ్ళొద్దు అనేది నేను కోరుకుంటున్నాను. దయించి ఎందుకనంటే మీకెంత గౌరవం ఉండదో మా వాళ్ళు కూడా అంత కష్టపడి చేశారు కాబట్టి మీకు అధికారం లేనప్పుడు అధికారం ఉంది. మీరు 3 సంవత్సరాలు ఆస్వాదించారు. ఇప్పుడు మా వాళ్ళు ఏం అధికారం కావాలని కోరుకోరు, సహకారం కావాలని కోరుకుంటారు. ఆ సహకారాన్ని అందించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే నేను చెప్పేది ఏముండదు, అందరూ సమానమే. కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరిస్తే మనం ఎదరికి వెళ్తానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా నాకు సలహాలు ఇవ్వండి. నేను ఒక కార్యాచరణని నేను తీసుకున్నాను. మున్సిపాలిటీ అభివృద్ధిలో రేపొద్దున ఒక మార్పు ఉండాలి అనే ఉద్దేశంతో. లోగడ 5 సంవత్సరాల్లో జరిగినాయి మీకు తెలుసు. ఇప్పుడు నేను విమర్శలకు తావకూడదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఏం జరిగింది అభివృద్ధి, ఏమి చేయలేదనేది దానికి నిదర్శనమే. మీకు ఎంతమంది వచ్చారని అంటే మీరు ఎవరినో నిందించుకుంటే కాదు, మనం పని చేయలేదనేది ప్రజలు నమ్మారు కాబట్టి మీరు పని చేసి ఉంటే. మీరు పని చేయలేదంటే మీకు అవకాశం లేదు. ఎందుకనంటే మీరు అవకాశాన్ని ఇవ్వడానికి నిధులు లేవు. సంక్షేమం మీదే మీరు ఆధారపడ్డారు కానీ అభివృద్ధి మీద మీరు ఆధారపడలేదు. దానికి ప్రజలు తిరస్కరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అభివృద్ధి అనేది తప్పనిసరిగా, సంక్షేమం అనేది దాంతోపాటు నడుస్తూనే ఉంటుంది. అభివృద్ధి అనేది లేకపోతే ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దానికి నిదర్శనమే మన ఎలక్షన్ కాబట్టి ఆ అభివృద్ధిలో మీ అందరూ కూడా సహకారం అందించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే గౌరవ మేయర్ గారు కానీ అలాగే డిప్యూటీ మేయర్లు కానీ మీరు కూడా మీటింగ్ కంపల్సరీ, నేను కూడా మీటింగ్కి వస్తాను. నేను ఎందుకంటే ఆఫీస్లో మీటింగ్కి వస్తా, అధికారులతో కూడా పర్యవేక్షణ చేస్తా. ఎందుకంటే శానిటైజేషన్ వ్యవస్థ కానీ రోడ్ల దుస్థితి కానీ అనేకమైనవి నేను తిరిగినప్పుడు అనేకమైనవి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫండ్స్ రూపేనా, పై నుంచి వచ్చే అభివృద్ధి నిధుల రూపేనా మీ అందరికీ కూడా ఏ వార్డులో ఏ ఇబ్బంది ఉందనేది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనేది అందరం కూడా చూసుకుని భవిష్యత్తులో మనం అందరం కూడా ఎప్పుడు కూడా జీవనం సాగిస్తాం. రేపొద్దున మీరందరూ కూడా అందరూ ఎల్లకాలం రాజకీయాల్లో ఉండవు. ప్రతి ఒక్కరికి కూడా ఈ అభివృద్ధి ఈ కాలంలో జరిగిందని చెప్పుకోవడమే మిగులుతుంది. అదే ఎలాగైతే అన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఎలా చెప్పుకుంటున్నారో ఇవాళకి కూడా అదే విధంగా చెప్పుకోవాలనేది ఒక ధ్యేయం నాలో ఉంది. నేను ఒక ఆశయం కోసం వచ్చాను రాజకీయాల్లోకి, అంతేకాని నాకేం ఆశతో వచ్చినోని కాదు. నేను తప్పనిసరిగా ఆశయం నెరవేర్చడానికి మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.